వదలండి. ఏమిటి అర్థం కావట్లేదా? ఆశగా ఉంది. ఆంగ్లేయులకి ఇదేనే పద్ధతి. ఇండియాలో ఉన్న వాళ్ళకి, ప్రత్యేకంగా తెలుగు ప్రజలకి ఇది తప్పుగా అనిపించవచ్చు. జరిగి నుంచోండి, పిల్లలు చూస్తారని చెప్తారు. కానీ మనకి ఇంకా బిడ్డ బయటికి రాలేదు కదా. ఏమిటి అసలు మీ ఉద్దేశం? బెడ్రూమ్లో వచ్చే భర్త దగ్గర మీరు ఏ ఆలోచనతో ఇలా మాట్లాడుతున్నారని అడిగే మొదటి భార్య నువ్వేనే. నాకు నీ మీద ఉన్న ప్రేమ చూపించడానికి టైము చోటంతా చూసుకోవాలా? వదలండి, నేను ఒప్పుకోను. మందు కొట్టొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నేను ఒప్పుకోను. నాలో ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి. ఆ ప్రాణానికి ఏదైనా అయ్యిందంటే పోతే పోయిందని వదిలేయాలి. భర్త ఆశేనే భార్యకి అవసరం. నువ్వు ఎదిరించేంత గొప్పదాని అయిపోయావంటే చెప్పాను. ఏంటే చూస్తున్నావు మొసల్దానా? నువ్వు లేవే, చెప్పాను. ఇలా రావే, 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 జరగవే, బయటికి పోవే. ఎక్కడికైనా వెళ్ళి చావే కుక్క. ఆది చాలా సంతోషంగా వస్తున్నాడు. మొదటిసారిగా ఇలా జర్నీ చేస్తున్నాడు కదా, అందుకే ఇలా థ్రిల్గా ఉన్నాడు. కొన్ని టైమ్స్ అనిపిస్తోంది నేను చాలా బోరు కొట్టే భర్తని అని. ఇందులో ఆలోచించడానికి ఏముందనేగా ఈ నవ్వుకు అర్థం. నెవర్. మీ ఆశకు తగిన మనిషి మీకు భార్యగా దొరకలేదు. ఆ బాధే మీ ప్రవర్తనలో ఉంది. కానీ నా జీవితంలో మీ తోడెప్పుడూ ఉండాలి. నాకు మీరాకు మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ని తప్పుగా అనుకుంటున్నాం. ఆ ఉద్దేశం మార్చడానికే ఈ పయనం. మీ ఫ్రెండ్షిప్ నాకు సమస్య కాదు. తను ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటుంది, అదే నాకు సమస్య. నేను తప్ప ఇంకెవరూ మీతో అంత క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చదు. ఈ విషయం మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ నన్ను కోపరచాలని మీరు మళ్ళీ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నారు. అందుకే నాకు కోపం. ఈ ప్రయాణం ముగించుకుని వచ్చేటప్పుడు మనమిద్దరం రిఫ్రెష్డ్గా వస్తాం అనుకుంటాను.
నేను వీడి విషయంలో సరిగ్గా పట్టించుకోవట్లేదని నీకేదైనా అనిపిస్తోందా? అది నిజమే కదా. మీరు నా తప్పంతా క్షమించి నన్ను పూర్తిగా స్వీకరించారు. కానీ ఈ తప్పని స్వీకరించడానికి మీ వల్ల పూర్తిగా కావడం లేదు. నాకు తెలుసు, పెళ్ళైన తర్వాత నీకు, ఆది మనలోకి వచ్చిన తర్వాత తనకు మీ ఇద్దరి విషయాల్లో పెద్దగా పట్టించుకోలేదు. మీ సంతోషం కోసం నేనేమీ చేయలేదు. ఈ రోజు నుంచి అటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. అది ఈ రోజు నుంచి మనం అదరగొట్టబోతున్నాం. ఏవైంది రఘు? సార్, జరిగేది మనం అనుకున్నట్టు లేదు. కారులో సూరజ్ చెమలి కొడుకు ఉన్నారు. ఓ, ఎంత వెళ్ళినా ఇంకో కిలోమీటర్ వెళ్తారు. అంతలోపే ఆ బ్రేక్ ఫెయిల్ అవుతుంది. కానీ సూరజ్ లాంటి ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్కి గేరుని తగ్గించి బండిని ఆపగలడు. ఎలాగైనా కార్ కంట్రోల్ ఉండకూడదు, రిపేర్ రావాలనేగా అనుకున్నాం. అదంతా నేను చెప్పేశాను సార్. ఇంకొంచెం ముందుకెళ్ళారంటే డౌన్ వస్తుంది. అక్కడ కానీ బ్రేక్ ఫెయిల్ అయిందంటే మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇక అదంతా మీ అదృష్టాన్ని బట్టే. ఛే, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? వీడి విషయంలో నాకు కొన్ని బాధలున్నాయి. వాడికి కావలసినప్పుడు తల్లి ప్రేమ, అభిమానం వాడికి దొరకలేదు. అందుకే అయి ఉండొచ్చు. వాడితో ఆడుకోవడానికి కూడా ఎవరూ లేకుండా అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైనా విరక్తిగానే ఉంటుంది. ఇప్పుడు తను ఒంటరిగా లేడే, అమ్మా నాన్న ఉన్నారుగా. అతి త్వరలో ఆడుకోవడానికి ఒక పాప కూడా ఉంటుంది. హలో, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? నా ముందే వెళ్తున్నారు. నువ్వు వాళ్ళు వెనకే వెళ్తా ఉండు. ఏం జరిగిందనేది నువ్వు మొత్తం తెలుసుకొని మాత్రమే తిరిగి వెనక్కి రావాలి. ఏం జరుగుతుందనేది అప్పుడప్పుడు నాకు చెప్తా ఉండు. ఓకే సార్. ఏంటంటే ఇంత స్పీడ్గా వెళ్తున్నారు? ఏంటి, బ్రేక్లో ప్రాబ్లం ఉందా? లేదు, అలాంటిదేం లేదు. నువ్వు బాబుని గట్టిగా పట్టుకో. చమేలి, సీట్ బెల్ట్ వేసుకో. ఇప్పుడు వెళ్ళిపోతాం కదా, ఇంకా ఏంటి? నువ్వు సీట్ బెల్ట్ వేసుకో. సూరజ్, ఏమైంది? బ్రేక్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అయ్యో, లారీ వస్తుందండి. సూరజ్, సూరజ్, స్పీడ్ని తగ్గించండి. సూరజ్, సూరజ్, బ్రేక్ పట్టండి. ఎవరు చూడాలని ఇక్కడ కూర్చున్నావు నువ్వు? వాడు నిన్ను పిలవటం విన్నాను. కుక్క అన్నాడు. పెళ్ళాం కుక్కని మొగుడికి తోచిందంటే ఇక ఆ కాపురం కూలినట్టే. మీరు 3 పిల్లల్ని ప్రసవించారు కదా,
నా పరిస్థితి కాస్త కూడా అర్థం కావట్లేదా? నీ నొప్పులన్నీ నాటకం అని వాడికి బాగానే తెలుసు. బాగోలేదని పడుకొని నిద్రపోతే ఏ ప్రయోజనం లేదు. మందు కొట్టి మత్తులో ఉన్న మనిషి అవసరం ఏమై ఉంటుందో నాకు బాగా తెలుసు. నా శరీరానికి ప్రాణానికి ఏం జరిగినా నాకే సమస్య లేదు. కానీ అతను పెట్టే టార్చర్ వల్ల నా బిడ్డకేమైనా జరిగితే బిడ్డ మీద నీకు అంత ప్రేమ ఉంటే ఇంకెక్కడికైనా వెళ్ళి బతుకు. నేనెక్కడికి వెళ్తాను? నేనిక్కడే ఉంటాను. బండరా ఇలా కూర్చుంటానంటే నేను ఒప్పుకునే. నడవే బయటికి. వెళ్ళవే మర్యాదగా వెళ్ళు. వీళ్ళ బంధువులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వాళ్ళు ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు సార్.
ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్నాం. నేను అదే రూట్లో ఆటో నడుపుతాను. ఎలాగైనా వీళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ చెప్పాలి, పరిస్థితి సీరియస్. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరిని అడగాలి? తీసుకురావడం తప్పైపోయిందేమో. మనం పోలీసుల దగ్గర చెప్పేద్దామా? తన పర్సులోనో బండిలోనో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, లేదంటే మొబైల్ ఫోన్. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ని మనం ఇంకోసారి చూసొద్దారా? పద. రఘు, ఏవైంది? చెప్పినట్టే జరిగింది. ఆన్ ది స్పాట్ నుంచే ముగ్గురు బాడీల్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. సిటీ హాస్పిటల్లో ఉన్నారు. నమ్మలేదంటే అక్కడికి వెళ్ళి చూడండి. మీరెళ్ళి హాస్పిటల్లో ఒకసారి చూసిరండి. హే, అవసరపడి వెళ్తే కరెక్ట్గా ఉండదు. హాస్పిటల్ నుంచి నన్ను ఎవరైనా పిలవాలి. అప్పుడే కదా నాకు ఈ విషయం తెలుస్తుంది. ఓ అలాగా, మరైతే అలాగే తెలుసుకోండి. నేను మీకు చెప్పనూ లేదు, మీరు అది వినలేదు. హే, ఆ సిమ్ని తీసి పడేయ్. ఇంకా ఈ నంబర్ నుంచి కాల్ చేయలేను. మనం ఇలాంటి డీల్ గురించి అస్సలు మాట్లాడుకోలేదు. అయితే బ్యాలెన్స్ అమౌంట్? అది నీకు వచ్చేస్తుంది. అది తప్ప వేరే ఏ ప్రూఫ్ ఉండకూడదు. వీలైతే ఆ ఫోన్ కూడా తీసిపడేయ్. అదంతా నేను చూసుకుంటాను సార్. మీరు హ్యాపీనే కదా సార్? తను యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిస్తే మాత్రమే నేను హ్యాపీ. అందులో ఏ సందేహమూ వద్దు. చెప్పాలంటే ఒక 10 నిమిషాలు. దానికంటే ముందు వాళ్ళ ముగ్గురు చనిపోయారన్న వార్త మీరు వింటారు. 3 కాదు 4. తను కడుపులో ఒక బిడ్డ కూడా ఉంది. అయిపోయేటప్పుడు ఏ ప్రూఫ్ లేకుండా ఉండటమే నాకు ఇష్టం. హ్యాపీ న్యూస్ రాని, డైరెక్ట్గా కలుద్దాం. కృష్ణమూర్తి సార్ని పిలవలేదా? ఆయన ఆన్ ది వేలో ఉన్నారు సార్. సార్ వచ్చి చూస్తారు. ఆ తర్వాత పిల్లాడి విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. చమేలి, మీరిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మీకు స్కానింగ్లో ఏ ప్రాబ్లం లేదు, దిగులు పడకండి. చమేలి బాబు. సార్, ఇది ఈయన మొబైల్. ఇలా ఒకరోజు కోప్పడి ఇక్కడికి వచ్చి పడుకుంటే సరిపోతుందా ఏంటి? ఇలా రా, లేవు, జాగ్రత్త. నాకు కాస్త మంచినీళ్ళు కావాలి. నేను తీసుకొస్తాను.
దాన్ని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్ళాలి. దానికి ఏమైనా అవుతుందిరా? నేనే తన భర్తని. జ్వరం ఎక్కువైపోయి తను అక్కడే చనిపోయిందంటే కార్యాలు నేను చూసుకున్నా. ఏంట్రా విను, నువ్వెప్పుడు కొట్టడం చంపడం గురించే మాట్లాడుతూ ఉంటావా? మర్యాదగా పుట్టింటికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేశాను. ఎవ్వరూ దీనికోసం రాలేదు. దానికి అర్థం ఏంటి? దీన్ని వదిలించుకుందామని. కన్నవాళ్లే కాదనుకున్నప్పుడు మనకెందుకు ఈ పీడ? చావనివ్వండి, భూమికి భారమైన తగ్గుద్ది. అయ్యో అమ్మా, చస్తే భారం ఇంకా ఎక్కువ అవుతుంది. తను అక్కడే చనిపోతే మనకే సమస్య అవుతుంది. అందుకని ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించేద్దాం. అలా చేసామంటే హాస్పిటల్లో చేర్పించినట్టు ఉంటుంది, అవసరమైన మందులు దొరక్క చనిపోయినట్టు ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? నేను తన్ని ఎక్కడికి తీసుకెళ్ళను. కొద్ది రోజులు అక్కడే పడుందంటే తనే లేచి నడుస్తుంది. తన్ని చూడటానికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదు. మీకు కలిపే చెప్తున్నా.